హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై చేయబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఈ తాలింపు దినుసుల్ని ఒకసారి కలిపేసుకుని వీటిని వేగనివ్వాలండి. తాలింపు దినుసులు వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు వేగిపోయాయండి. దీంట్లో పసుపు, కరివేపాకు కూడా కొంచెం ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. ముందే వేసేస్తే స్టవ్ అంతా చిందుతుంది అని చెప్పి నేను వేయలేదండి. ఇప్పుడు ఇది మొత్తం తాలింపు మొత్తం వేగాక దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా వేగనివ్వాలండి. తాలింపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కూరకు సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. వంకాయ ముక్కల్లో కనుక ఉప్పు వేస్తే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. కూర మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు బాగా మగ్గుతాయండి. ఈ ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని కారం మొత్తం కూరలో కలిసిపోయి మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి నేను పల్లీ కారం వేయబోతున్నానండి. ఈ కారం చేసుకోవడానికి పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు బాగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఫ్రైలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయ, బెండకాయ అలా ఫ్రైలో వేసుకుంటానండి. అందుకని నాకు స్టోర్ ఉంటుంది ఇది. ఈ పౌడర్ వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి.
మొత్తం కలిపేసుకుని మొత్తం కలిసిపోయాక కొత్తిమీర వేసుకోవాలి. ఇది అన్నం చపాతీ దేనిలోకైనా బాగుంటుందండి. ఈ కారం కూర మొత్తకు పట్టేట్టుగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది. ఈ పల్లీ కారం వలన చల్లారేసరికి పొడి పొడిగా వచ్చేస్తుందండి కూర మళ్ళీ. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.